సో కౌటిల్యకి స్కూల్కి హాలిడేస్ వచ్చాయి. సో హాలిడేస్ వచ్చాయంటే ఇల్లు గోలగోలగా ఉంటుంది. సో కౌటిల్య చానిక ఇద్దరు మంచిగా ఆడుకుంటూ గోలగోల చేసుకుంటూ నవ్వుకుంటూ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. సో కొత్తగా చూసే వాళ్ళకు నా పేరు చైతన్య అండి. మా హస్బెండ్ పేరు డాక్టర్ మంజునాథ్ అండి. అండ్ మా పిల్లలు కౌటిల్య చాణక్య అండి. సో మేము యూఎస్లో ఫ్లోరిడాలో ఉంటున్నామండి. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ చాలా ఫన్నీగా హ్యాపీగా చాలా చాలా బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వ్లాగ్ అందరికీ నచ్చుతుందండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. సో కిడ్స్కి జామ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో జామ్ కోసం 4 యాపిల్స్ తీసుకున్నాను అండ్ 1 బీట్రూట్ తీసుకున్నానండి. సో బీట్రూట్ వచ్చేసి కలర్ కోసం యూస్ చేస్తున్నాను. సో యాక్చువల్ కంటే నేను యాపిల్స్ కట్ చేశాక నాకు గుర్తొచ్చింది. సో యాపిల్స్ మంచిగా షైనింగ్గా ఉండడానికి గ్రీజ్ వేస్తారు కదండి. సో చాక్తో ఇలా అని చూశాను. సో కొంచెం గ్రీజ్ వచ్చింది. సో నేను హెల్తీగా ఇంట్లోనే కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఆ పీల్ కూడా రిమూవ్ చేశానండి. సో యాపిల్స్లో సీడ్స్ ఉంటాయి కదండి. సో సీడ్స్ రిమూవ్ చేసి యాపిల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అండ్ బీట్రూట్కి పీల్ తీసి బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవన్నీ నేను మన ఇంట్లో చిల్లుది బౌల్ ఉంటుంది కదండి. సో ఆ బౌల్లోకి అయితే యాడ్ చేశాను. సో వాటర్ హీట్ అయిపోయాయి. సో బౌల్ అయితే స్టవ్ మీద డాన్స్ చేస్తుంది. సో దీనిపైన మనము స్టీమ్ చేసుకోవాలండి. సో చిల్లుది బౌల్ పెట్టామంటే స్టీమ్ అయిపోతుంది కదా. సో దీనికి లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ అయితే చేస్తున్నాను. సో నేను ఓన్లీ యాపిల్ అండ్ బీట్రూట్ తోనే జామ్ ప్రిపేర్ చేస్తున్నా కదండి. సో మనము అన్ని ఫ్రూట్స్ వేసి కూడా ఇలా జామ్ ప్రిపేర్ చేయొచ్చు. సో బీట్రూట్ అండ్ యాపిల్ మంచిగా స్టీమ్ అయిపోయాయి. సో దీన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేశాను. సో చల్లారిపోయిన తర్వాత మంచిగా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో మనం మిక్సీకి వేసాక కూడా మనం స్టైనర్ లో ఇలా ప్యూరీ మొత్తము ఆ స్టైనర్ లోకి వేసుకొని జస్ట్ స్పూన్ తో ఇలా అంటుంటే మంచి ప్యూరీ వచ్చేసి బౌల్లో పడుతుందండి. సో దీన్ని అయితే సపరేట్ చేసేసుకున్నాను. సో ప్యూరీ వచ్చేసి 1 కప్ ఉందండి. సో ఈ కప్కి నేను 1/4 కప్పు నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ పించ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో మనం యాడ్ చేశాక కలుపుతూనే ఉండాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో జామ్ ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ స్టాప్ చేయకుండా. సో ఫస్ట్ వచ్చేసి పల్చగా అయిపోయి మనం అలాగే కలుపుతూనే ఉంటాం కాబట్టి జామ్ అనేది చిక్కబడుతుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలండి. సో కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది కదండి. సో చిక్కబడిన తర్వాత సో మనము ఇందులోకి హాఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో లెమన్ యాడ్ చేశాక కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. సో అప్పుడు మనకు జామ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదే జామ్ మనం బయట కొనొచ్చు కదా అనుకుంటారేమో. సో బయట కొన్న దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదండి. సో అందుకే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా అయితే జామ్ ప్రిపేర్ చేశాను. సో నిమిషాల్లోనే జామ్ రెడీ అయిపోయింది కదండి. సో ఈ జామ్ని బ్రెడ్కి అయితే అప్లై చేస్తున్నాను. సో బ్రెడ్కి జామ్ అప్లై చేస్తుంటేనే అర్థమైపోయింది కదండి. సో జామ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బ్రెడ్కి జామ్ అప్లై చేసి పిల్లలకి ఇచ్చాను. సో పిల్లలు అయితే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇలా ప్రిపేర్ చేసిన జామ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి తీసి పెట్టాను. సో దీన్ని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసామంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. సో జామ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ వెజ్జెస్ అన్నిటిని హాఫ్ బాయిల్ చేసి మసాలాలు అన్నీ యాడ్ చేశాను. సో ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై అయిపోతున్నాయి. సో ఇక్కడ రైస్ అయితే బాయిల్ చేయడానికి వాటర్ అయితే పెట్టేశాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఇందులోకి యాడ్ చేశాను. సో ఇంకా దమ్ అయితే పెట్టేశానండి. సో ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో దమ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. సో దమ్ బిర్యానీలోకి రైతా అండ్ సలాడ్. సో మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. సో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. సో థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. సో అదే అండి కౌటిల్య 6th బర్త్డే. సో కౌటిల్యకి అప్పుడే 6 ఇయర్స్ వస్తున్నాయి. సో నేనైతే చాలా చాలా ఫుల్ ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఉన్నాను. సో చూస్తుండగానే కౌటిల్య అయితే చాలా చాలా పెద్దోడైపోయాడు. సో ఎంతైనా ఇంట్లో పుట్టిన పెద్దవాళ్ళు అమ్మకి నాన్నకి చాలా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదండి. అఫ్ కోర్స్ చిన్నవాళ్ళు కూడా ఉంటారు. సో యాక్చువల్గా అంటే కౌటిల్య బర్త్డేకి హాలిడే వచ్చిందండి. సో కౌటిల్య బార్న్ వచ్చేసి
వచ్చేసి 21/2019. సో కౌటిల్య బర్త్డే 20 కదండి. సో హాలిడే వచ్చింది. సో 18th హాలిడే అండ్ 19th కూడా హాలిడే. సో మండే కూడా హాలిడే కాబట్టి ఈ 3 డేస్లో మేము చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా బర్త్డే షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. I don't know. Do you know all those things? How do you know? I don't know. I don't know. Appa, look, this water in there. I can see. There. Left and right. Yeah, this is island Appo. Appa, this is how we go and the beach. Yeah, they're correct. The here. Ah, America is a big country. Help me. What Appo? What a question? The America has so much cars. సో కౌటిల్య కార్లో కూర్చున్నాడంటే అష్ట క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు. సో మేమైతే కార్లో డైలీ అష్టావధానం చేస్తున్నట్లు ఉంటుంది. సో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్తో సాగిన జర్నీ ఫైనల్గా జేసీ పెన్ని దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. సో కౌటిల్య 6th బర్త్డే షాపింగ్ జేసీ పెన్నిలో అయితే స్టార్ట్ చేసామండి. సో ఈసారి కౌటిల్య బర్త్డే షాపింగ్లో తనకు నచ్చిన డ్రెస్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాము. సో కౌటిల్య అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆల్రెడీ. సో మేము వెళ్ళినప్పుడు జేసీ పెన్లో డీల్స్ అయితే ఉన్నాయండి. సో మనం తీసుకున్న ప్రైస్కి డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది. సో కౌటిల్యకి డ్రెస్ తీసుకున్నాము అండ్ చాణిక్య కూడా డ్రెస్ తీసుకున్నాము. సో తర్వాత షూ తీసుకుంటున్నాము. సో చాణిక్య అల్లరి చేయకుండా ఉండటానికి సో చాణిక్యకి ఒక టాయ్ ఇచ్చాను. What's this? Is this costly Appu? Check it. This is 1999. This costly. సో కౌటిల్యకి షూస్ తీసుకునేటప్పుడు సో మా హస్బెండ్ అయితే ట్రయల్ చేస్తారండి. సో నేను షూస్ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ఇస్తుంటాను. సో ఈసారి కౌటిల్య ఆ షూ పైన ప్రైస్ ట్యాగ్ చూసి అమ్మ కాస్ట్లీ నో అంటున్నాడు. సో జేసీ పెన్ని నుంచి బేల్స్కి వచ్చామండి. సో నాకైతే ఇక్కడ చాలా అవాక్ అనిపించింది. సో మేము ఎప్పుడు పిల్లలతో డబ్బుల గురించి అస్సలు మాట్లాడమండి. ఇన్ఫ్యాక్ట్ పిల్లల కోసం నేను టాయ్స్ ఎక్కువగా తీసుకుంటుంటాను అండ్ డ్రెస్సెస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంటాను. సో ఈసారి కౌటిల్య ఆ మాట అనేసరికి నాకైతే షాక్ అనిపించింది. సో మనం మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు కదండి. సో వాళ్ళు ఆలోచించే విధానంలో తప్పేం లేదు కదండి. సో నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు మీరు అమెరికాకి వెళ్ళారు మిడిల్ క్లాస్ ఎలా అవుతారని. సో మిడిల్ క్లాస్ కాకపోయినా అప్పర్ మిడిల్ క్లాస్ అండి మేము. సో కౌటిల్య 6th బర్త్డేకి మేము ఇచ్చిన గిఫ్ట్స్ అండి. సో ఫస్ట్ టెడ్డీ బేర్ ఇచ్చాము. సో టెడ్డీ బేర్ కౌటిల్యకి చాణిక్యకి ఇద్దరికి అది. అండ్ షూస్ తీసుకునేటప్పుడైతే మాకైతే సినిమా కనిపించిందండి. సో తర్వాత కార్ కూడా తీసుకున్నాము. This car's name is Lamborghini. You like it Appu? అండ్ లాస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు సో కౌటిల్య బ్యాక్ సైడ్ ఒక ఆంటీ గారు కనిపిస్తున్నారు కదండి. సో ఆంటీ వచ్చేసి కౌటిల్య బర్త్డే అని తెలిసి ఈ కేక్ ఇచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు బుక్స్ కూడా తీసుకున్నామండి. సో బుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఎవరైనా బాబ్స్ టెంపుల్ దగ్గరగా ఉన్నా అండ్ అమెజాన్లో కూడా మనకు ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో బుక్స్ అయితే రీజనబుల్ ప్రైస్. సో పిల్లలకైతే పర్ఫెక్ట్ బుక్స్ అండి. మంచి మోరల్ స్టోరీస్ చాలా చాలా బాగున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ అయితే తీసుకోండి, చాలా బాగున్నాయి. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ బుక్స్. అండ్ ఇంకో గిఫ్ట్ వాల్మార్ట్ నుంచి క్యాండిల్ అండ్ గేమ్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. సో కౌటిల్య బర్త్డేకి హాలిడే వచ్చిందని చెప్పా కదండి. సో కౌటిల్య కూడా ఉంటుంది కదా మా ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్స్ ఇవ్వాలి కేక్స్ ఇవ్వాలి అని. సో మేము వాళ్ళ క్లాస్ టీచర్కి మెయిల్ చేసామండి. సో కేక్స్ అండ్ చాక్లెట్స్ ఎప్పుడు పంపించాలని అడిగాము. సో తనుండి ఫ్రైడే పంపించమని చెప్పారు. అయినా బర్త్డే రోజు క్లాస్లో విషెస్ చేస్తుంటే చాలా చాలా క్రేజీగా ఉంటుంది కదా. సో బర్త్డే రాకముందే మేమైతే కప్ కేక్స్ అండ్ చాక్లెట్స్ పర్చేస్ చేయడానికైతే పబ్లిక్స్కి వచ్చాము. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో స్కాన్ చేస్తుంటే అమ్మ నేనే చేస్తా అన్నాడు. సో కౌటిల్య చాలా చాలా ఎగ్జైట్మెంట్ తో ఫ్రెండ్స్ కి కప్ కేక్స్ అండ్ చాక్లెట్స్ ఇవ్వడానికి సో తనే ఓన్ గా స్కాన్ చేస్తున్నాడు. సో పబ్లిక్స్ పక్కనే మాకు డాలర్ ట్రీ ఉంటుందండి. సో డాలర్ ట్రీకి ఇంకా బర్త్డే ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో మేము మోస్ట్లీ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇక్కడే తీసుకుంటామండి. సో ఎందుకంటే డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేయడం అన్నట్టు. సో బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఇంకా పిల్లలు బెలూన్తో
అయితే చాలా చాలా మంచిగా ఆడుకున్నారు. సో ఫైనల్గా కప్ కేక్స్ చాక్లెట్స్తో అయితే కౌటిల్య స్కూల్కి బయలుదేరాడు. హ్యాపీ బర్త్డే అప్పు బంగారు. Many more happy returns of the day, Kautilya. హ్యాపీ బర్త్డే కౌటిల్య. Joshi చెప్పు నాన్న. హ్యాపీ బర్త్డే పా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ కౌటిల్య, హ్యాపీ బర్త్డే టు యూ. బంగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ಏನಪ್ಪಾ ಕೊಡ್ಲಿಯ హ్యాపీ 6th బర్త్డే బంగారు. నువ్వు చెప్పప్ప హ్యాపీ బర్త్డే అన్నయ్యారు. సో ఈసారి కౌటిల్య బర్త్డే 3 days సెలబ్రేట్ చేసినట్లు అనిపించింది. సో చాలా మంది చాలా మంచిగా విష్ చేశారు. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. Thank you for everyone. You make my day very beautiful. Thank you. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామండి. సో టెంపుల్ నుంచి రాగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో మేము బెలూన్స్ ని బ్లో చేస్తున్నాము, వాళ్ళేమో పాప్ చేస్తున్నారు. సో మాకైతే చాలా చాలా చుక్కలు చూపించారు డెకరేషన్ చేయడానికి. అలా ఫైనల్ గా ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇద్దరు బెలూన్స్ తో చాలా చాలా మంచిగా ఆడుకున్నారు. సరే ఆడుకోనిలేనే అనుకున్నాము. సో ఫైనల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కౌటిల్య 6th బర్త్డేకి చాలా చాలా సింపుల్ గా డెకరేట్ చేశాను. సో నేను డెకరేషన్ పక్కనే గిఫ్ట్స్ అన్ని పెట్టేశాను. సో చాణక్య అన్ని తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద పెడుతున్నాడు. సో డెకరేషన్ అయిపోయినా కూడా పిల్లలు అసలు పడుకోలేదండి. సో ఇంకా బెలూన్స్ తో ఆడుకుంటూనే ఉన్నారు. సో ఇంకా పిల్లలకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో బర్త్డే రోజు. సో కౌటిల్యకి సర్ప్రైజ్ గా బెలూన్ అయితే పాప్ చేశాను. సో పిల్లలు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు. సో ఇంకా బర్త్డే బాయ్ కూడా మంచిగా రెడీ అయిపోయాడు. సో కౌటిల్యకి తన తమ్ముని ఎత్తుకొని ఫోటో దిగడం అంటే చాలా చాలా ఇష్టము. సో కౌటిల్య ఇప్పుడే కాదండి. సో చాణక్య చిన్నగా ఉన్నప్పుడు కూడా అంటే బార్న్ అయిన బేబీని కూడా ఎత్తుకోవడానికి ట్రై చేసేవాడు. మేమైతే చాలా జాగ్రత్తగా పడేవాళ్ళము. సో ఎక్కడైనా కిందేస్తాడేమో అని. సో పిల్లలకి తెలియదు కదండి. సో మేమే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళము. సో కౌటిల్యకి తన తమ్ముడు అంటే చాలా ఇష్టము. సో ఎర్లీ మార్నింగ్ కౌటిల్య 6th బర్త్డే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకా తనకి ఇష్టమైన ఫేవరెట్ పాస్తా అయితే ప్రిపేర్ చేశానండి. సో పిల్లలిద్దరు మంచిగా పాస్తా అయితే తిన్నారు. సో పూజ చేసేసాను. సో కౌటిల్యకి దీపం ముట్టేయమంటే అమ్మ ఆమె స్కేడ్ అన్నాడు. సో అందుకే పట్టుకొని దీపం అయితే వెలిగిస్తున్నాను. సో దేవునికి పెట్టిన ఫ్లవర్స్ వచ్చేసి మన చెట్టువే అండి. లాస్ట్ టైం నేను ఒక ట్రీ పర్చేస్ చేశా కదా. సో అవే అండి, చాలా మంచిగా వచ్చింది. సో మొగ్గలు కూడా ఉన్నాయి. సో యుఎస్కి వచ్చాక చాలా ప్లాంట్సే పర్చేస్ చేశానండి. సో ఈ ప్లాంట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్కి లంచ్కి అయితే బయలుదేరామండి. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్లో చూసింటారండి. సో చాలా చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్. మేము రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి ఎందుకని కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇందులో అయితే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చిన మెనూ కౌటిల్యకి చాలా చాలా ఫేవరెట్ అయిన గోబీ అయితే ఆర్డర్ ఇచ్చామండి. అండ్ బటర్ నాన్స్ అండ్ పాలక్ పన్నీర్ అండ్ ఫైనల్గా బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. సో మంచిగా లంచ్ కంప్లీట్ చేసాము. సో రెస్టారెంట్ నుంచే ఇంటికి వెళ్ళే దారిలో మేము కౌటిల్య కోసం బీచ్ థీమ్తో కేక్ ఆర్డర్ ఇచ్చామండి. సో కేక్ రిసీవ్ చేసుకొని ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో కౌటిల్య 6th బర్త్డే కేక్. సో కేక్ మీద ఇవన్నీ తీసేస్తానండి. సో ఎందుకంటే చాణక్య నోట్లో పెట్టుకుంటాడేమోనని. అండ్ మాకి క్యాండిల్స్ పెట్టి అండ్ క్యాండిల్స్ని బ్లో చేయడం ఇష్టం ఉండదు. సో అందుకే క్యాండిల్ అయితే పెట్టాము. సో అలా కౌటిల్య 6th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో అదండి కౌటిల్య 6th బర్త్డే చాలా బాగా జరిగింది కదా. మీకు ఈ వీడియో నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.